ఆశ్చర్యకరమైన ఆలోచన, అధిక బుద్ధి. అట్లా నీకేది కావాలన్నా, శత్రువు మీద జయం కావాలి ప్రభువా అంటే వాక్యం చదువు అంటాడు. రోగానికి స్వస్థత కావాలి ప్రభువా అంటే వాక్యమే చదువు అంటాడు. నీకు తెలుసా దైవ వాక్యము విశ్వసించుట ద్వారా, నమ్ముట ద్వారా స్వస్థత ఉందని? సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగిస్తుంది దేవుని వాక్యమని సామెతల గ్రంథం 4లో రాయబడి ఉంది. కాబట్టి హెల్త్ కావాలి, వాక్యం దగ్గరికి రా. జ్ఞానం కావాలి, వాక్యం దగ్గరకు రా. ఆత్మకు బలం కావాలి, ఆత్మకు బలం ఎందుకు? ఎందుకంటే ఆత్మకు బలం ఉంటే మనసు ఆత్మ మాట వింటది. ఆత్మ బలహీనమై శరీరానికి బలం ఉంటే మనసు శరీరం మాట వింటది. ఇక్కడ మనసు అనేది మధ్యవర్తి అన్నమాట. ఏది బలంగా ఉంటే దానికే సపోర్ట్ చేసిద్ది. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇప్పుడు మనకి శరీర బలం ఎటు ఉంది, ఆత్మ బలం లేదు. అందుకని ఆత్మకు బలం కావాలి, శరీరం కొంచెం బలహీనపడాలి. అప్పుడు మాత్రమే మనసు ఆత్మ మాట వింటది. అంతే కదా? ఎవరు బలంగా ఉంటే వాని మాటే కదా జనం వింటారు. మన మనసు కూడా అంతే. కాబట్టి మీరు ఆత్మను బలపరుచుకోవటం అనేది చాలా అవసరం. ఈ ఆత్మని బలపరుచుకోవడానికి శరీరాన్ని కొంచెం నలగొట్టడం అవసరం. దానికి కాస్త మితాహారం, కాస్త పొట్ట కొంచెం ఖాళీగా పెట్టడం, మరీ సుఖాన్ని కోరుకోకుండా కాస్త నిద్ర కూడా పరిమితుల్లో ఉండటం, రుచులు కోరకుండా ఏ పదార్థమైనా సరే కడుపు నింపుకోవాలన్నట్టుగా తినటం, ఆ విధంగా మన దేహాన్ని కొంచెం కంట్రోల్ చేసే పని మనదే. అలాగే దేహానికి ఫుడ్ కట్ చేసి అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండటం ఇంకా మంచిది, వైద్యపరంగా కూడా మంచిది. ఆత్మ బలం పొందుకుంటుంది. ఆత్మ బలం పొందుకుంటే శరీరం నీ మాట వింటుంది, లేకపోతే శరీరం నిన్ను లాక్కెళ్ళిద్ది. ఇది ఫస్ట్ విషయం. ఈ ఆత్మకు బలం చేకూర్చేదానికి దేవుడు వాక్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే జ్ఞాన బలం కోసం వాక్యం, బుద్ధి బలం కోసం వాక్యం, స్వస్థత కోసం వాక్యం. ముందు యేసునామం చెప్పాను. యేసునామంలో ఇవన్నీ జరుగుతాయి, దైవ వాక్యములో కూడా ఇవి జరుగుతాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను చదివిన వచనానికి సంబంధం లేకుండా మీకు గుర్తు చేస్తున్నానంటే, ముందు చెప్పిన ఉపదేశంలో దీన్ని గట్టిగా నొక్కి వక్కాణించాను. దాని అవసరత అలాంటిది. కాబట్టి మీరు ఆత్మయందు బలవంతులై ఉంటే శరీరం మీ మాట వింటది, లేకపోతే శరీరం నియంత్రించడం కష్టం.